అనేటువంటి ఆయన లేయాకి రాహేలుకి తండ్రి. ఎవరు? లేయాకి రాహేలుకి తండ్రి ఎవరు? లాబాను. ఏం పేరు? లాబానికి ఎంతమంది పిల్లలు? 13. కొడుకులు కూడా ఉన్నారు, కానీ ఇద్దరు కూతుళ్ళ గురించి మనకు స్టోరీలో ఇచ్చారు. వాళ్ళ పేరు రాహేలు. చెప్పండి. లేయా. మూసే గురించి కూడా చెప్పాను. గుర్తుపెట్టుకున్నారు. సరే, అయితే ఏమైందంటే యాకోబుకి ఇంకో కూతురు కూడా ఉండేది. ఆమె పేరు ఏంటంటే దీనా. ఏం పేరు? దీనా అన్నమాట. అంటే దీనా కాదు నాన్న, దీనా. అయితే యాకోబు లేయాకి ఒక కూతురు పుట్టింది. ఎవరెవరికి? సరిగ్గా చెప్పాలి. యాకోబుకి లేయాకి దేనా పుట్టింది అన్నమాట. సో అయితే ఏం జరిగిందంటే ఆవిడ కనాను స్త్రీలు ఉన్నారు కదా, వెళ్ళి ఆ కనాను స్త్రీలను ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి కనాను దేశానికి వెళ్ళిద్దాం. ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్ళి కనానీలు చూద్దాము, వాళ్ళు బాగుంటారంట అని చెప్పి ఒక వార్త వినగానే మనం కూడా అంతే కదా, రాజీవ్ గాంధీ పార్క్ బాగుందన్నారు అనుకో, మనం కూడా ఏం చేస్తాం, వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసొద్దాం. అది ఎందుకు వెళ్తాం? అక్కడ ఏదో బాగుంటుంది కాబట్టి చూద్దాం. అట్లాగే ఏం కూడా అంటే ఆ స్త్రీలని చూసొద్దాం అని చెప్పి అయితే ఏమైందంటే వెళ్దాము అని చెప్పి అనుకొని కనాడు స్త్రీలను చూడడానికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆవిడ చాలా అందగత్తంట. ఎవరు అంటే ఆ దేనా చాలా అందంగా ఉండేదంట. కనాడ స్త్రీలను చూద్దామని చెప్పి వెళ్ళింది కదా, ఈ దేనా అంటే చాలా అందంగా ఉండేదంట. ఎలా ఉండేది? చాలా అందంగా ఉండేదంట. మన అందంగా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందంగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అందంగా ఉన్నా లేకపోయినా ఈ రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పేసి వెళ్ళాలి. ఎక్కడ ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు, ఆడపిల్లలు ఎస్పెషల్లీ. ఓకే, లోకం అనేది చాలా భయంకరంగా ఉంది. కాబట్టి మనం ఏమనుకుందంటే వెళ్ళి చూద్దామని చెప్పి అమ్మ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అనుకో, ఎక్కడ ఎవరో ఒకరు పట్టుకొని ఏదో ఒకటి చేసేస్తారు, సంచులో వేసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం కూడా అలాగే చూద్దామని చెప్పి వెళ్తే చాలా అందంగా ఉందని చెప్పి హమోరు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. హమోరు అనేటువంటి ఆయన ఒక పరిపాలకుడు అన్నమాట. సో ఆయన యొక్క కుమారుడు షెకెము. ఆ షెకెము ఏమో చూసి అందంగా ఉందని చెప్పి ఆమె పాడు చేస్తాడు. ఇంకా అలా చేసిన తర్వాత ఆ సంగతి ఏమవుతుందా అని చెప్పి అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ యొక్క దీనాన్ని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. ఏమనుకుంటారు? పెళ్లి చేసుకుందాం అనుకొని హమోరు అంటే షెకెము అనేటువంటి ఆయన దీనాన్ని ప్రేమిస్తాడు. ఎవరు ప్రేమిస్తారు? షెకెము అనేటువంటి ఆయన దీనాన్ని ప్రేమిస్తాడు. షెకెము అనేటువంటి ఆయన వాళ్ళ నాన్నగారి పేరు హమోరు. ఏం పేరు? హమోరు. అయితే ఏమైందంటే ఈ యొక్క హమోరు యాకోబు దగ్గరకు వస్తాడు. యాకోబు దగ్గరకు వచ్చి యాకోబు లేయతో మాట్లాడదామని చెప్పి అని అనుకుంటారు. ఎందుకోసం? వాళ్ళ దీనాన్ని పెళ్లి చేసుకోవడానికి అడగడం కోసం వస్తారు. ఎవరెవరు వస్తారు? హమోరు, షెకెము. ఎవరు వస్తారు? అలా వచ్చినటువంటి టైంలో మరి యాకోబు కుమారులు ఉన్నారని చెప్పా కదా మీకు. ఎంతమంది కుమారులు ఉన్నారు? 12 మంది కుమారులు కూడా పొలంలో పనిచేద్దామని చెప్పి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? పొలంలో పనిచేద్దాం అని చెప్పి వెళ్ళారంట. ఇంకా ఆ సమయంలో వచ్చి ఇట్లాగా మీ అమ్మాయిని వివాహం తీసుకోవాలని అనుకుంటున్నాడు మా అబ్బాయి అని చెప్తాడు. చెప్పగానే యాకోబు మరి నా కొడుకులు ఇక్కడ లేరు కదా, వాళ్ళ సలహా కూడా తీసుకోవాలి కదా, వాళ్ళు అవునంటారో కాదంటారో ఒకసారి తెలుసుకోవాలి కదా, అందుకని ఏం చెప్పడం అనమాట. అప్పుడు తర్వాత వాళ్ళ అన్నలు పిలిపిస్తారు. వాళ్ళ అన్నలు ఇక్కడికి వస్తారు. ఎక్కడికి వస్తారు? ఇక్కడికంటే ఎక్కడికి? యాకోబు వాళ్ళ ఇంటికి వస్తారు. యాకోబు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి అంతా కూడా చెప్తారు. ఆ అమ్మాయిని అట్లాగా చేయడం అనేటువంటి తప్పు కదా, మరి ఒక ఆడపిల్లని అట్లా చేయడం తప్పు కదా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ స్టోరీ మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలియదు. అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. మీ స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నారా? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నారా? సో దాన్ని మీరు రికగ్నైజ్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. సో ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసుకొని దాని ప్రకారం ఎవరన్నా బ్యాడ్గా ఉంటే మీరు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడం మంచిది. ప్రేయర్ చేసుకోండి, ఏసయ్యా నేను ఇక్కడ నుండి స్కూల్కి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో క్లాసులు చెప్పేసిన తర్వాత క్లాసులు అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండు. సో అలా ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. పన్నెండు మంది కొడుకులు కూడా మా చెల్లిని అలా చేస్తారా, ఎంత ధైర్యం వాడికి అని చెప్పి కోపం తెచ్చుకుంటారు. అలా కోపం తెచ్చుకొని ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే అలా చంపేయాలని చెప్పి అనుకుంటారు. కానీ చంపేయాలన్నది కడుపులో పెట్టుకొని బయటకు చెప్పడం. ఏం చేస్తారు అంటే సరే మీరు మా చెల్లిని పెళ్లి చేసుకుంటున్నారా, ఇంకా ఏమంటారంటే ఈ షెకెము వాళ్ళ నాన్నగారు కూడా మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాము. మరి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే
పెళ్లి చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఓలి అని ఇస్తారు. అట్లా మీకు ఎంత కావాలంటే అంత చెప్పండి, మేము అంత ఇస్తాము అని చెప్పి ఒప్పుకుంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే మీరు మా పిల్లల్ని పెళ్లి చేసుకోండి, మీ పిల్లల్ని మేము పెళ్లి చేసుకుంటాం, ఇంక మనం అందరం కూడా సమాధానంగా ఉంటాము అని చెప్పి హమోరు చెప్తాడు అన్నమాట. సో ఇంకా అలా చెప్పిన తర్వాత వాళ్ళకి సమాధానం వస్తుంది, మంచిగా బాగానే ఉన్నట్టుగా నటిస్తారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే యాకోబు యొక్క కుమారులు సరే అంటే సరే వివాహం చేసుకుందాం అనుకున్న తర్వాత ఏం చెప్తారంటే మీరు సున్నతి చేసుకోవాలి, సున్నతి చేసుకుంటేనే మీ వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాము, మా వాళ్ళని మీకు పెళ్లి చేస్తాము అని చెప్తారు. సరే అని చెప్పి వాళ్ళు సున్నతి కూడా చేసుకుంటారు. సున్నతి చేసుకున్న తర్వాత ఏమైంది అంటే 3 రోజులు అయిన తర్వాత వాళ్ళకి ఇంకా నొప్పిగానే ఉంటుంది. సో ఆ నొప్పితో అలా ఉండగానే షిమియోను లేవి అనేటువంటి వాళ్ళు వెళ్ళి కత్తులు తీసుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ చంపేస్తారు. ఆ ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ చంపేస్తారు. ఆడవాళ్ళని వాళ్ళ దేశంలోకి తెచ్చుకుంటారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు తెచ్చుకుంటారు, పశువులు తెచ్చుకుంటారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి డబ్బు ధాన్యం అంతా కూడా తెచ్చుకుంటారు అన్నమాట. సో ఇవన్నీ కూడా తెచ్చుకొని మగవాళ్ళని చంపేస్తారు. సో ఇంక ఇలా చేసిన తర్వాత యాకోబు అంటాడు, ఎందుకు అట్లా చేశారో అది చాలా తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు కనుక వాళ్ళ చుట్టాలు మన మీదకి యుద్ధానికి వచ్చారంటే, ఇప్పుడు విజయవాడలో మన వాళ్ళు అందరూ ఉంటారు కదా, కొంతమంది వేరే ప్లేసెస్లో ఉంటారు మన చుట్టాలు. మనల్ని ఇలా చంపేశారన్న విషయం తెలిస్తే మన చుట్టాలు కోపం వచ్చి మనల్ని ఎవరైతే చంపారో వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తారుగా, వాళ్ళని చంపాలి అని అనుకుంటారుగా. సో అందుకని వారి యొక్క చుట్టాలు వాళ్ళ బంధువులు మన మీదకి యుద్ధం చేయడానికి వస్తే మనం చాలా తక్కువ మంది ఉన్నాము, ఎందుకు మీరు ఇలా చేశారని చెప్పి యాకోబు తిడతాడు షిమియోని లేవిని. నా చెల్లిని అలా చేస్తే నేను ఊరుకుంటానా అని అంటారు వీళ్ళిద్దరు. సో ఇంకా అలాగా దీనా స్టోరీ అనేటువంటి జరిగింది అనమాట.